అటు సశరీరముగా జగన్మోహనమైన రూపము, ఇటు నిరాకారముగా అతిశయ ఆనందముతో కూడిన లావణ్యము కలిగిన జగన్మాత లలితా మహాత్రిపుర సుందరిని వివరించే దివ్య స్తోత్రరాజమైన శ్రీ లలితా త్రిశతి నామార్థములు 64వ భాగము. లంఘ్యేతరాజ్ఞ, లంఘ్యము అనగా ఉపేక్షణీయము. అటువంటి ఉపేక్షణీయములైన ఆజ్ఞలు కలిగిన జగన్మాత లలితా మహాత్రిపుర సుందరిని శ్రీ లలితా త్రిశతి స్తోత్రము లంఘేతరాజ్ఞ అన్న నామముచే కీర్తించినది. జీవభ్రాంతి అనగా మాయచే కల్పించబడిన శరీరధారులైన వారి యొక్క వివిధములైన ఉపాసన కర్మ విధులు ఎవరికి విషయము కాదో ఆ తల్లి లంఘేతరాజ్ఞ అన్న నామముచే కీర్తించబడినది. శుద్ధ చైతన్య స్వరూపిణి అయిన జగన్మాత గుణ సంబంధమైన ఇహలోకమైన క్రియ ఉపాసనాదులకు విషయము కాకపోవుట చేత ఆ తల్లి ఎవరి ఆజ్ఞలకు బద్ధురాలు కాదు. అదే విధముగా పరమేశ్వరి లలితాంబిక ఎవరికి కింకరి లేదా దాసి కాదు. కాబట్టి మిగిలిన దేవతల యొక్క ఆజ్ఞలు ఆ తల్లికి ఉపేక్షణీయములగుట వలన కూడా పరమేశ్వరి లంఘేతరాజ్ఞ అన్న నామముచే కీర్తించబడినది. సర్వస్యాధిపతి సర్వస్యేశాన అన్న వేదవాక్యము వలన తనకంటే ఇతరులైన వారి చేత నియమింపబడని వాడు, సర్వ నియంతృత్వము కలిగిన వాడు, సర్వస్వతంత్రుడు కనుక అటువంటి పరబ్రహ్మ స్వరూపిణి శ్రీచక్రనగర మహాసామ్రాజ్ఞి అయిన శ్రీ లలితా మహాత్రిపుర సుందరిని శ్రీ లలితా త్రిశతి స్తోత్రము లంఘేతరాజ్ఞ అన్న నామముచే కీర్తించినది. లంఘ్యేతరాజ్ఞ అని శ్రీ లలితా త్రిశతి స్తోత్రము కీర్తించిన నామమును శ్రీ లలితా సహస్రనామము సర్వానుల్లంఘ్య శాసన అన్న నామముతో కీర్తించింది. సర్వానుల్లంఘ్య శాసన అను నామమునకు అర్థము సర్వ అందరి చేత, అనుల్లంఘ్య ఉల్లంఘించుటకు వీలులేని, శాసన ఆజ్ఞలు కలిగినది. జగన్మాత లలితాంబిక యొక్క ఆజ్ఞలు ఆ తల్లి ఏర్పాటు చేసిన విధి విధానములు నియమములు ఎవరూ కూడా దాటరానివిగా ఉంటాయి. కేవలము తన కనుసైగలతో ఈ సమస్త విశ్వమును శాసిస్తుంటుంది జగన్మాత. అది త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులైన ఇతర దేవతా గణమైన దిక్పాలకులైన గ్రహాధిపతులైన ఇంకెవరైనా కాని ఆ తల్లి యొక్క ఆజ్ఞలను భక్తి శ్రద్ధలతో పాటించి తీరవలసినది. ఈ విషయమునే తైత్తిరీయ ఉపనిషత్తు భీషాస్మాద్వాతః పవతి భీషోదేతి సూర్యః భీషాస్మాత్ అగ్నిశ్చ ఇంద్రశ్చ మృత్యుర్ధావతి పంచమైతి అనగా తనకు అప్పగించబడిన గాలి వీంచడము అనే క్రియను సమర్థవంతముగా నిర్వహించకపోతే జగన్మాత ఆగ్రహిస్తుందేమో అని వాయువు, తపింపజేయాలని సూర్యుడు, మండడము అనే క్రియను నిర్వహించాలని అగ్ని, ఇంద్రుడు మృత్యువు మొదలైన వారు భయముతో తమ క్రియలను నిర్వహిస్తూ ఉంటారట. అందుకే ఆ తల్లి లంఘేతరాజ్ఞ. లంఘేతరాజ్ఞ అని శ్రీ లలితా త్రిశతి స్తోత్రము కీర్తించిన నామము ఎంత మహాద్భుతమైనదంటే జగన్మాత యొక్క ఆజ్ఞలు, శాసనములు, విధి విధానములు ఎవరికి నచ్చుతాయి ఎవరికి నచ్చవు అన్న దానితో సంబంధము లేకుండా అందరికీ శిరోధార్యమే. ఈ విషయమునే జగద్గురువులైన ఆదిశంకరులు సౌందర్యలహరిలోని 24వ శ్లోకములో ఎంత అద్భుతముగా వివరించారో చూడండి.
జగత్సూతే ధాత హరిరవతి రుద్ర క్షపయతే తిరస్కుర్వన్నే తత్స్వమపి వపురీశ స్థిరయతి సదా పూర్వః సర్వం తదిదమనుగృహ్ణాతి చ శివస్తవాజ్ఞామాలంబ్య క్షణిచలితయోర్భ్రూలతికయోః. అమ్మా, సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు ఈ సమస్త విశ్వమును సృజించుచున్నాడు. స్థితికర్త అయిన శ్రీ మహావిష్ణువు ఈ విశ్వము యొక్క పాలనా భారమును వహించుచున్నాడు. శివుడు లయింపజేయుచున్నాడు. ఈశ్వరుడు ఈ ముగ్గురిని కూడా తనతో లయమందించుచున్నాడు. సదాశివుడు నీ కటాక్ష మాత్రమున ఈ తత్వ చతుష్టయమును పునరుద్ధరించుచున్నాడు. అనగా అనేక కోటి బ్రహ్మాండములు సృజించబడుటకు, లయింపబడుటకు నీ కనుబొమల యొక్క ఆజ్ఞలే కదా కారణము. అటువంటి ఉల్లంఘించలేని ఆజ్ఞలు ఏర్పరచిన పరమేశ్వరుని శ్రీ లలితా త్రిశతీ స్తోత్రము లంఘేతరాజ్ఞ అన్న నామము చే కీర్తించినది. లావణ్యశాలిని శ్రీ లలితా త్రిశతీ స్తోత్రము లావణ్యశాలిని అని కీర్తించిన శ్రీ లలితా మహాత్రిపుర సుందరి నామమునకు అటు సగుణ స్వరూపముగా ఇటు నిర్గుణ స్వరూపముగా కూడా అర్థమును వివరించుకొనవచ్చును. లావణ్యము అనగా సౌందర్యము. సాముద్రిక శాస్త్రము వివరించిన ప్రకారము ఆ తల్లికి కలిగిన జీవుల యొక్క అజ్ఞానాంధకారమును తొలగించగల కమలీబంధము అనగా కేశపాశములు, అప్పుడే వికసించిన చంపక పుష్పము వంటి నాసిక, అర్ధచంద్రుని పోలిన ఫలభాగము, మీనముల వంటి ఏత్రములు, పద్మరాగములను తిరస్కరించు కపోలములు, అద్దపు పిడి వంటి చుబుకం కలిగి ప్రకాశించు పరమేశ్వరి లలితాంబిక లావణ్యశాలిని. ఇక ఆ తల్లి యొక్క నిర్గుణ స్వరూపమును పరిశీలించినట్లయితే జగన్మాత చిద్విలాస రూపమైన సచ్చిదానంద స్వరూపిణి, జగదానందకారకురాలు ఆ తల్లి. ఆనంద స్వరూపిణి అయిన తల్లి ముఖములో లావణ్యము కాక కాఠిన్యము ఎలా ఉంటుంది? ఆ తల్లి పరమానంద స్వరూపాగుట వలన అతిశయ ప్రీతి విషయత్వము అనగా లావణ్యమును శాలతే అనగా పొంది ఉన్నది అని భావము. అటు ముత్యము వలె దళదళ ఉజ్వలమైన కాంతితో ప్రకాశించు రూపము కలిగినది. ఇటు ఆనంద స్వరూపిణి అయిన శ్రీమాతను శ్రీ లలితా త్రిశతీ స్తోత్రము లావణ్యశాలిని అని కీర్తించుటలో అతిశయోక్తి ఏమున్నది? మరికొన్ని నామార్థముల వివరణ నా తదుపరి వీడియోలో.